అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఈ జనరేషన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే అన్వాంటెడ్ హెయిర్. అన్వాంటెడ్ హెయిర్ అనే ప్రాబ్లము ఇదివరకు ఏదో కొంతమందిలోనే ఉండేదండి. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. లిప్స్ పైన హెయిర్ రావడం, గడ్డం దగ్గర ఇక్కడ సైడ్స్ అంతా హెయిర్ వచ్చేసి వాళ్ళు మగవాళ్ళ లాగా కనిపిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే భయంతో, ఆ ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా అది మళ్ళీ వస్తుంది అన్న ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాబ్లం గురించి చాలా రోజుల క్రితం నాకు ఒక కస్టమర్ కాల్ చేసి బాధపడ్డారండి. ఎందుకంటే తనకి అంటే ఈ లిప్ మీదే కాకుండా చిన్న దగ్గర సైడ్స్ బాగా ఎక్కువ హెయిర్ అనేది రావడం జరిగింది. సో దాంతో ఏంటంటే ఇంట్లో వాళ్ళు సరదాగా కామెంట్ చేయడం, బట్ ఇంట్లో ఎంత సరదాగా చేసినా అది కొన్నిసార్లు మన మనసుని బాధ పెడుతుంది కదా. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేయడం, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కామెంట్ చేయడం, సో దాంతో తను చాలా బాగా ఫీల్ అయ్యి తను కాల్ చేసి చాలా ఏడ్చేశారనమాట. సో ఈ ప్రాబ్లం తో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో ఈ వీడియోలో మనం అసలు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది, ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందామండి. ఎందుకంటే అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటేనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇప్పుడు ఆండ్రోజెన్ అనే హార్మోన్ అనేది ఇప్పుడు మగవాళ్ళలో 90% ఉంటే ఆడవాళ్ళలో ఒక 8% అలా ఉన్నప్పుడు ఈ 8% కన్నా అది ఎక్కువ హార్మోన్స్ పెరగటం వల్ల, సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి గడ్డం దగ్గర, మీసాల దగ్గర, అంటే పెదాల పైన అండ్ చిన్స్ దగ్గర ఈ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్లే మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటి వల్ల ఈ ఇష్యూస్ వల్లే వీళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో వీటికి మనం రెండు, ఒకటి ఎక్స్టర్నల్ గా, అలాగే ఇంటర్నల్ గా మనం హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఎక్స్టర్నల్ గా మన స్కిన్ కి ఒక కేర్ తీసుకోవటం వల్ల గ్రోత్ అనేది ఆగిపోయేలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ని స్టాప్ చేసే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. అదే కస్తూరి పసుపు. పసుపుని దశాబ్దాల నుంచి మనం వంటల్లో ఉపయోగిస్తున్నామండి ఆరోగ్యంగా ఉండడం కోసం. కానీ కస్తూరి పసుపు అనేది మన శరీర సౌందర్యంలో ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటాము. కస్తూరి పసుపుని కస్తూరి మంజలని, వైల్డ్ టర్మరికన్ అని కూడా అంటారు. కస్తూరి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయండి. కస్తూరి పసుపుని ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లైనా ఉపయోగించడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ ఆగిపోతుందండి. అలాగే ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, మొటిమల్ని తగ్గిస్తుంది, మచ్చల్ని తగ్గిస్తుంది. అనేక రకాల చర్మ సమస్యలకు కస్తూరి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రత్యేకంగా ఎగ్జిమా ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ అండి. కస్తూరి పసుపు ఇప్పుడు కాదండి, మనం చాలా ఏళ్ల క్రితం, మన ఏన్షియంట్ టైం నుంచే వాడుతున్నామండి. మనకి అన్వాంటెడ్ హెయిర్ ని స్టాప్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో దీన్ని ఒకసారి ఎలా వాడాలో చెప్తామండి. దీన్ని మనం పాలతో కలిపి, అంటే ఫస్ట్ ఒక గాజు బౌల్ కానీ, కోకోనట్ షెల్ కానీ, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ కానీ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఫేస్ వరకు అయితే మీరు ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. దీంట్లో పాలు మిక్స్ చేసుకోవాలండి. అంటే పచ్చి పాలైనా పర్వాలేదు, నార్మల్ పాలు అంటే కాగబెట్టి యూజ్ చేసిన పాలైనా పర్వాలేదండి. పాలు మిక్స్ చేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ కి ఎప్పుడైనా మనం ప్యాక్ వేసుకుంటున్నాము అంటే సో కింద నుంచి పైకి వేసుకోవాలి. ఓకేనా? సో ఈ డైరెక్షన్ లో ప్యాక్ లాగా అప్లై చేసుకొని 20 నిమిషాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఈ 20 నిమిషాల తర్వాత కొంచెం కింద నుంచి పైకి రబ్ చేస్తూ, సో గట్టిగా, కొంచెం మరీ గట్టిగా యూజ్ చేయొద్దండి, కొంచెం ప్రెషర్ పెట్టండి. సో ప్రెషర్ పెట్టి కొంచెం గట్టిగా రబ్ చేస్తూ
వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు కంపల్సరీగా చేయాలండి. న్యాచురల్ వేలో తగ్గడానికి టైం పడుతుంది, మనం దాని గురించి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. అండ్ ఇలా మీరు ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల ఆ గ్రోత్ అనేది పైనుంచి ఆగిపోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే సరే, పైనుంచి మీరు తీసుకుంటున్నారు కేర్, మరి ఇంటర్నల్ గా ఏం చేయాలి అంటే, సో ఇంటర్నల్ గా మీకు ఆల్రెడీ హార్మోన్స్ ని న్యాచురల్ గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్పానండి. ఆ టిప్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ మీకు తెలియకపోయినా ఒకసారి నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇంకా ఏంటంటే, సో ఈ ప్రొడక్ట్ తో పాటు మనకి మంచి హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలండి. సో నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా తప్పకుండా చెప్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్.